హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయాని. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. 5 to 8 ఇయర్స్ బేబీకి డబుల్ లేయర్ ఫ్రాక్ ఉంది. అలానే స్లీవ్స్ వచ్చి 3 లేయర్స్ ఉంటుంది. ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం రండి. ముందుగా బాడీ కటింగ్ చూద్దాం రండి. బాడీ కటింగ్ కోసం క్లాత్ని ఇలా 4 లేయర్స్గా 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాక క్లాత్ చివరన హెచ్చు తగ్గులు లేకుండా ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసిన దగ్గర నుంచి ఇలా 13 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇటువైపు కూడా 13 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర 5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇటువైపు కూడా 5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా ఇటువైపు కూడా ఒక 5 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకోవాలి. ఇలా ఈ డాట్స్ ని కలుపుతూ ఇలా బాక్స్ షేప్ లో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ కోసం ఇలా 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని రౌండ్ డ్రా చేసుకున్నానండి. ఇక్కడ నెక్ వచ్చి 2 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇక్కడ 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర ఇలా నెక్ విడుతూ తీసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇలా క్రాస్ గా లైన్ డ్రా చేయాలి. ఈ 1 ఇంచ్ దగ్గర కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇలా లోపలికి డ్రా చేసుకుని ఇలా క్రాస్ గా లైన్ డ్రా చేయాలి. నడుము దగ్గర ఫిట్టింగ్ బాగుండడం కోసం ఇక్కడ 1/2 ఇంచ్ది పైకి ఇలా మార్క్ చేసుకొని ఇలా క్రాస్ గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా కట్ చేసి తీసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ లోతు కోసం 1/2 ఇంచ్ ఇలా లోపలికి డ్రా చేస్తున్నానండి. బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ ప్రకారం వీడియోలో చూపిన విధంగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసి తీసుకున్న తర్వాత ఈ సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వరకు కట్ చేద్దామండి. క్లాత్ ని సరి చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ లోతుని అలాగే నెక్ ని కట్ చేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ గుర్తుగా ఇలా ఒక టక్స్ ఇచ్చుకున్నానండి. ఇటువైపు నెక్ దగ్గర మనం లైన్ డ్రా చేసుకున్న దానిపైన కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ చూద్దామండి. బ్యాక్ నెక్ కోసం ఇక్కడ నెక్ విడత వచ్చి 2 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకుని నెక్ లెంత్ వచ్చి 3.5 ఇంచెస్ దగ్గర తీసుకున్నానండి. ఇలా 3.5 ఇంచెస్ దగ్గర ఇలా బాక్స్ షేప్ గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేనైతే రౌండ్ నెక్ ఇచ్చుకుంటున్నానండి. ఇలా రౌండ్ నెక్ ఇచ్చుకొని కట్ చేసి తీసుకోవాలి. కింద ఫ్రిల్స్ కోసం 2 పీసెస్ తీసుకున్నానండి. 1 పీస్ లెంత్ వచ్చి 22.5 ఇంచెస్, విడత వచ్చి 34 ఇంచెస్ అండి. ఇక్కడ విడత వచ్చి 34 ఇంచెస్ అంటే ఇదిగోండి. ఇప్పుడు లెంత్ చూద్దాం. లెంత్ వచ్చి 22.5 ఇంచెస్ అండి. ఇలా 2 పీసెస్ లెంత్ సేమ్ ఇదే మాదిరిగా తీసుకున్నాను. అలానే మెయిన్ క్లాత్ ని ఇలా 1 లేయర్ ని తీసుకున్నా. 1 లేయర్ లెంత్ వచ్చి 16 ఇంచెస్, అలాగే విడత వచ్చి 104 ఇంచెస్ అండి. అలాగే సెకండ్ లేయర్ ను కూడా తీసుకున్నాను. దీని లెంత్ వచ్చి 14 ఇంచెస్, విడత వచ్చి 104 ఇంచెస్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బాడీ స్టిచ్చింగ్ చూద్దాం రండి. దీనికోసం మెయిన్ క్లాత్ రైట్ సైడ్ వైపున లైనింగ్ వేసుకొని నెక్ చుట్టూ స్టిచ్చింగ్ వేసుకోవాలి. వీడియోస్ ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లే. మీరు ఒక లైక్ చేయటం వలన మాకెంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఒక లైక్ చేయండి అబ్బా. లైక్ చేయటం వలన మీకేం నష్టం లేదు కదా, మాకెంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలా నెక్ చుట్టూ కుట్టుకున్న తర్వాత మధ్యలో ఉన్న క్లాత్ ని వీడియోలో చూపిన విధంగా కట్ చేసి తీసివేయాలి.
ఇలా క్లాత్ ని కట్ చేసి తీసాక కార్నర్స్ లో ఇలా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి. ఇలా చిన్న చిన్న టక్స్ ఇచ్చుకున్న తర్వాత లైనింగ్ ని ఎదుటి వైపు తిప్పి లైనింగ్ పైన ఒక కుట్టు వేసుకోవాలి. లోపల క్లాత్ కూడా లైనింగ్ వైపే పెట్టుకోవాలి. ఇలా లైనింగ్ వైపు పెట్టుకొని దానిపైన కుట్టు వేసుకోవాలి. ఇలా నెక్క చుట్టూ కుట్టుకున్న తర్వాత లైనింగ్ ని వెనక వైపుకి తిరగదిప్పుకొని ఇలా నెక్క చివరన కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత బాడీ చుట్టూ లైనింగ్ పైన కుట్టు వేసుకోవాలి. ఇలా చుట్టూ కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసి తీసివేయాలి. ఇలా కుట్టుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఫోల్డింగ్ చేస్తే స్ట్రైట్ గా వస్తుంది. అక్కడ నుంచి 3.5 ఇంచెస్ వరకు ఇలా క్రాస్ గా కుట్టుకోవాలి. ఇటువైపు కూడా 3.5 ఇంచెస్ దగ్గరికి ఇలా క్రాస్ గా కుట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బాడీ రెడీ. అలానే బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిన విధంగా ఇలా సెంటర్ లో కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కాజా పెట్టిపోతుంది. మెయిన్ క్లాత్ ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు బాడీ కింద పెట్టుకొని ఈ డబుల్ ఫోల్డ్ క్లాత్ ని బాడీ కింద పెట్టుకొని పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత క్లాత్ ని ఇలా తీసుకొని ఫోల్డింగ్ చేసుకొని మనం కుట్టుకున్న కుట్టు పైన ఈ ఫోల్డింగ్ వచ్చేటట్టు పెట్టుకుని దానిపైన కుట్టు వేయాలి. క్లాత్ రైట్ సైడ్ వైపుకి ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసి తీసేయాలి. ఇలా తీసివేసాక కుట్టుకున్న దాని పక్కనే ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకుంటే కాజా పట్టి రెడీ అండి. ఇప్పుడు ఉక్స్ పట్టి కోసం లెఫ్ట్ సైడ్ పార్ట్ ని తీసుకొని లైనింగ్ క్లాత్ ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని దాన్ని రైట్ సైడ్ వైపు పెట్టి కుట్టుకోవాలి. ఈ చివరకు వచ్చేసరికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని పైన కుట్టు వేయాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా లైనింగ్ పైకని దానిపైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత లైనింగ్ ని వెనక వైపు ఇలా తిరిగి తిప్పుకొని ఈ చివరన ఒక కుట్టు వేసుకుంటే ఉక్సులు పట్టి రెడీ అండి. ఇలా రెండు రెడీ చేసుకున్న తర్వాత తాజా పట్టి పైన ఉక్స్ పట్టి పెట్టి వీడియోలో చూపిన విధంగా ఇలా సరి చేసుకుని పెట్టుకుని ఈ చివరన 1 ఇంచ్ వరకు కుట్టు వేసుకోవాలి. ఆ కుట్టు వేసుకున్న తర్వాత టక్స్ కూడా పెట్టుకుంటే సరిపోతుందండి. ఇంకా బ్యాక్ పార్ట్ రెడీ అయింది. ఇలా టక్స్ కుట్టేది నేను చూపించలేదు. ఫ్రంట్ పార్ట్ కుట్టినట్టే దీన్ని కూడా కుట్టుకుంటే సరిపోతుంది. బాడీ కింద ఫిల్స్ కోసం ముందుగా లైనింగ్ తీసుకొని లైనింగ్ చివరన ఇలా కింద విడ్త్ వైపు ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలానే మొత్తాన్ని చివరి వరకు కుట్టుకోవాలి. ఇలా లైనింగ్ కుట్టుకున్న తర్వాత
క్లాత్ ని ఈ ఫోల్డింగ్ కింద వైపు వచ్చేటట్లు ఇలా తిప్పుకోవాలి. ఇలా క్లాత్ ని తిప్పుకున్న తర్వాత ఈ చివరన ఫోల్డింగ్ దగ్గర నుంచి 12 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. లైనింగ్ 2 ఇంచీలు పైకే ఉండాలి కాబట్టి ఇలా 12 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి. ఇలానే చివరి వరకు 12 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న డాట్స్ కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మెయిన్ క్లాత్ ని తీసుకొని మెయిన్ క్లాత్ లెంత్ వచ్చి 14 ఇంచెస్ ఉంది. ఈ 14 ఇంచెస్ క్లాత్ ని తీసుకొని వీడియోలో చెప్పినగా 2 ఇంచెస్ విడిచి పెట్టి కుట్టుకోవాలండి. ఇక్కడ మెయిన్ క్లాత్ రైట్ సైడ్ వైపు కిందకు ఉంది, రాంగ్ సైడ్ వైపు పైకి ఉందండి. ఈ పైన ఇలా చిన్న చిన్న పిల్స్ పెట్టుకుంటూ చివరి వరకు కుట్టుకోవాలి. ఇలా చివరి వరకు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒకవైపు లైనింగ్ అంచులు కుట్టలేదు కదండి, అటువైపు ఇలా 2 ఇంచెస్ విడిచిపెట్టి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ బాడీ వెస్ట్ లూజ్ వచ్చేంత వరకు కుట్టుకోవాలి. ఇక్కడ బాడీ వెస్ట్ లూజ్ మొత్తం 32 ఇంచెస్ అండి. ఫ్రంట్ వైపు 16 ఇంచెస్, అలానే బ్యాక్ వైపు 16 ఇంచెస్. ఇలా 16 ఇంచెస్ వచ్చేంత వరకు ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ లాస్ట్ కి 2 ఇంచెస్ విడిచి పెట్టి ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత బాడీని ఇలా పెట్టి ఒకసారి సరి చూసుకోవాలి. ఇప్పుడు నాకైతే కరెక్ట్ గా వచ్చిందండి. ఇలా కుట్టుకున్న లైనింగ్ పైన మెయిన్ క్లాత్ రైట్ సైడ్ వైపు పైకి ఉండేలా పెట్టుకొని 2 ఇంచెస్ వరకు ఇలా నార్మల్ గా కుట్టు వేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ దగ్గర నుంచి వీడియోలో చూపిన విధంగా 3 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. ఇలా 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదండి, ఆ 3 ఇంచెస్ దగ్గర నుంచి లోపలికి 1 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని వీడియోలో చెప్పిన విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. అనే మొత్తాన్ని 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని 1 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని ఆ 1 ఇంచ్ దగ్గర ఫోల్డింగ్ చేసుకొని మొత్తాన్ని కుట్టుకోవాలి. ఇలానే చివరి వరకు కుట్టుకున్న తర్వాత చివరిన 2 ఇంచెస్ విడిచిపెట్టి ఇలా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు బాడీని దానిపైన పెట్టి ఇంకొక కుట్టు వేసుకోవాలి. లోపల క్లాత్ ని ఇలా కింద వైపు లాక్కుంటూ సరి చేసుకుంటూ ఎక్కడ ఫోల్డింగ్స్ రాకుండా పెట్టుకొని పైన కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక డబుల్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఫ్రంట్ వైపు బాడీ అండ్ కింద ఫ్రిల్స్ రెడీ అండి. ఇలానే బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసుకొని ఒకదాని పైన ఒకటి వేసుకొని షోల్డర్ను జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ ని డబుల్ స్టిచ్ వేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ని దీనికి జాయిన్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్స్ ని కటింగ్ చేసుకుందాం అండి. ఇది ముందే చూపించేదాన్ని కానీ లాస్ట్ లో మీకు వివరంగా అర్థమయ్యేటట్టు ఉంటుందని ఇలా చూపిస్తున్నాను. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ దగ్గర నుంచి
6 ఇంచెస్ వరకు హ్యాండ్ లెంత్ వచ్చి మార్క్ చేసుకోవాలి. ఇటువైపు కూడా 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని అక్కడ నుంచి 2 ఇంచెస్ డౌన్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆ లైన్ పైన 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఖర్చు 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చి 4 ఇంచెస్, ఖర్చు 2 ఇంచెస్. ఇలా డాట్స్ కలుపుతూ క్రాస్ గా లైన్ డ్రా చేయాలి. ఈ పైన 1 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్ గా లైన్ తీసుకోవాలి. ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇలా కింద వైపు కరువు తీసుకోవాలి. ఇక్కడ 2.2 ఇంచెస్ దగ్గర వీడియోలో చూపిన విధంగా డాట్స్ పెట్టుకోవాలి. ఇటువైపు కూడా 1.7 దగ్గర డాట్ పెట్టుకోవాలి. ఇదే మాదిరిగా 1.7 దగ్గర డాట్స్ పెట్టుకోవాలి. హ్యాండ్ లూజ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా 3 or 4 ఇంచెస్ వరకైనా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకొని వీడియోలో చెప్పిన విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కింద వైపు ఇలా క్రాస్ గా కట్ చేసి తీసుకోవాలి. పైన కూడా ఇలా లైన్ పైన కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కట్ చేసి తీసుకున్న తర్వాత ఇక్కడ కనిపించట్లేదండి, డాట్స్ కలుపు తిక్కగా గీస్తున్నానండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ ని తీసుకొని దానిపైన పేపర్ ని పెట్టి పేపర్ కదలకుండా పిన్నులు పెట్టుకోవాలి. ఇలా పిన్నులు పెట్టుకున్న తర్వాత మెయిన్ క్లాత్ ని కట్ చేసుకుని తీసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకుంటే 1 లేయర్ రెడీ అండి. అలానే సెకండ్ లేయర్ కోసం పేపర్ ని ఫోల్డింగ్ చేసుకొని కింద లేయర్ ని కింద వైపు డ్రా చేసిన లైన్ పైన కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉన్న క్లాత్ ని తీసుకుని దానిపైన పేపర్ ని పెట్టుకొని సేమ్ అదే మాదిరిగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా రెడీ అయిందండి. ఇప్పుడు థర్డ్ లేయర్ కోసం పేపర్ ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని చివరిలో ఉన్న లైన్ పైన కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే మాదిరిగానే క్లాత్ ని కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసి తీసుకుంటే థర్డ్ లేయర్ కూడా రెడీ అయింది. ఇలా ఒక లేయర్ క్లాత్ ని తీసుకొని చివరన ఇలా సన్నగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. జిగ్జాగ్ ఉంటే జిగ్జాగ్ అయినా చేసుకోవచ్చండి. నా దగ్గర జిగ్జాగ్ లేక ఇలా సన్నగా ఫోల్డింగ్ వేసుకుంటూ కుట్టుకుంటున్నా. మీరు చూస్తున్న వీడియో నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇక్కడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందరికంటే ముందు చూడగలుగుతారు. ఇలా చివరి వరకు ఫోల్డింగ్ వేసుకొని కుట్టుకోవాలి. అలానే 3 లేయర్స్ ని చివరి అంచుల్ని ఇలా కుట్టుకోవాలి. ఇలా 3 లేయర్స్ రెడీ అయినాక పెద్ద లేయర్ ని కింద వైపు, అలానే సెకండ్ లేయర్ ని దానిపైన, థర్డ్ లేయర్ ని దానిపైన వేసి 3 లేయర్స్ ని సరి చేసుకుంటూ దీనిపైన కుట్టి వేసుకోవాలి. ఇలా చివరి వరకు కుట్టుకుంటే ఇంక హ్యాండ్ రెడీ అండి. ఇప్పుడు ముందుగా మనం కుట్టుకున్న ఫ్రాక్ ని తీసుకొని ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేద్దామండి. దీన్ని సెంటర్ పాయింట్ ని ఇలా ఫోల్డింగ్ చేసుకుని సెంటర్ లో ఒక తగ్గించుకోవాలి. ఇప్పుడు వీడియోలో చెప్పిన విధంగా ఇలా మధ్యలో పెట్టి హ్యాండ్స్ ని జాయింట్ చేసుకోవాలి. ఇలానే 2 వైపులు హ్యాండ్స్ ని జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ జాయింట్లు ఇప్పుడు
వేసుకోవాలండి. ఇప్పుడు క్లాత్ రెండు కరెక్ట్ గా ఒక దగ్గర పెట్టుకొని ఒక పిన్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టుకుంటే లేయర్స్ ఫ్యాన్ లేయర్స్ ఇలా సరి చేసుకొని దానిపైన కుట్టి వేసుకోవాలి. ఇలానే రెండు వైపులు జాయింట్స్ ని కుట్టుకోవాలి. ఇది శారీతో కుట్టున్నానండి. ఇది వచ్చి 2 ఫ్రాక్స్ అవుతాయి. ఈ శారీతో నేను 1 ఫ్రాక్ ఇలా డబుల్ లేయర్ పెట్టి కుట్టుకుంటున్నాను. ఆ ఫ్రాక్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, తప్పనిసరిగా కుడతాము. వీడియో తీసి నేను పెడతా. ఇప్పుడు దీనిపైన డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కుట్టుకుంటే ఎంత బ్యూటిఫుల్ అయిన డబుల్ లేయర్ ఫ్రాక్ రెడీ అండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి. షోల్డర్ పైన కుట్టు వేసుకున్నాం కదండి. ఈ షోల్డర్ ని వెనక వైపు పెట్టి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నెక్ దగ్గర ఇలా స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు బయటికి కనిపించకుండా నీట్ గా ఉంటుంది. ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్ అయినా రెడ్ కలర్ ఫ్రాక్ రెడీ అయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.